మంచిది పిల్లారా. ఈ సమయంలో మనం చదువుకున్న లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానించుదాం. చూడండి, 16వ అధ్యాయము, అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పిల్లలది అపోస్తలుడైన పౌలు గారు పిల్లారా ఈ యొక్క చెరసాల నాయకునికి చెప్పిన మాట. ఈ చెరసాల నాయకునితో ఈ మాట పిల్లల అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారందరూ కూడా రక్షించబడతారు ఇప్పుడు చెప్పారు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. ఎందుచేతనంటే ఈ చెరసాల నాయకుడు గొప్ప అద్భుతాన్ని చూశాడు. ఏమిటా అద్భుతం అంటే పిల్లరా, అతడు ఈ చెరసాల నాయకుడిగా ఉండి తన నాయకత్వంలో ఖైదీలను పిల్లరా భద్రపరుస్తున్నాడు, ఖైదీలు కాస్తూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా ఆలోచన చెయ్యి. అలాంటి సమయంలో అక్కడ భూకంపం వచ్చింది. ఏమొచ్చిందండి? భూకంపం వచ్చింది. ఈ భూకంపం పిల్లల ఎప్పుడైతే పిల్లల వచ్చిందో అక్కడ పునాదులు ఎదిరిపోయాయి. చాలా విచిత్రం జరిగింది. సహజ సిద్ధంగా భూకంపం పిల్లలు వస్తే ఏం జరుగుతుంది? మొత్తం కూలిపోతాయి. ఏమవుతాయండి? మొత్తం కూలిపోతాయి. వాటి కింద ఉన్న మనుషులందరూ కూడా చనిపోతారు. ఏమాత్రం కూడా పిల్లల అవకాశం ఉండదు, అందుకే అవకాశం. ఇక్కడ మహాభూకంపం వచ్చింది. అద్భుతం పిల్లలు ఆలోచించింది. కానీ మహాభూకంపంలో జరిగింది ఏంటయ్యా అంటే చెరసాల పునాదులు ఎదిరిపోయాయి. పిల్లలు ఏమండి? తలుపులన్నీ వాటికి అవి తెరుచుకుపోయాయి. ఏమండి? గొప్పతనం చూడండి పిల్లల, తలుపులు తెరుచుకుపోయాయి, దానికి అవే తలుపులు తెరుచుకుపోయి ఏమండి పిల్లల, ఇంకా విచిత్రం ఏంటంటే అందులో ఉన్న ఖైదీల యొక్క బంధకాలు ఏదైతే ఉన్నాయో అవి వాటికి అవే ఊడిపోయాయి. దేవునికి స్తోత్రం కలిగి. ఇది జరిగిన పిల్లల గొప్ప అద్భుతం. ఇది తను చూశాడు. పిల్లరా ఆశ్చర్యపోయాడు. ఏంటబ్బా ఇంత భూకంపం కలిగింది, ఈ భూకంపం వల్ల ఎవరు బ్రతికుండటానికి అందరూ చచ్చిపోతారు, ఎంతో నష్టం జరిగింది. కానీ ఈ చెరసాలలో ఉన్న ఈ ఖైదీలు మాత్రం ఏమాత్రం కూడా చనిపోలేదు, ఏ నష్టం జరగలేదు, ఈ పైకప్పులేదు, కూలిపోలేదు. కేవలం ఏమయ్యాయి? ఏమైనాయండి? పునాదులు ఎదిరిపోయాయి, తలుపులు తెరిచిపోయాయి, బంధకాలు ఊడిపోయాయి, అంతే. ప్రాణ నష్టం ఏం జరగలేదు. వీళ్ళు ఎవరు ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నారు. ఏం జరిగిందా? అప్పుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు పిల్లల గతాన్నంతటంతా జ్ఞాపకం చేసుకుని జరిగింది ఏంటంటే ఇంతకీ దేవుని బిడ్డల ఆలోచన. అపోస్తలుడైన పౌలు గారు అలాగే శీల గారు పిల్లరా మీరు ఏం చేశారంటే మాసిదోనియా అనే పిల్లలు ఏమండి ప్రాంతానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడికి వచ్చారండి? మాసిదోనియా అనే పిల్లల ప్రాంతానికి వచ్చారు. అక్కడ పిల్లలు చాలా గొప్ప అద్భుతాలు పిల్లరా అక్కడ జరిగాయి. ఈ సువార్త ప్రకటిస్తూ వారు అక్కడికి వచ్చినప్పుడు చాలా అద్భుతాలు. అక్కడ ఒక పట్టణానికి పిల్లలు వారు వచ్చినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే పిల్లరా అక్కడ ఒక పుతోము దయ్యం పట్టిన దేవుని బిడ్డల ఒక స్త్రీ ఈ అపోస్తలుని చూసి పిల్లల ప్రజలందరికీ చెప్తుంది, అయ్యా వీరు సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని తెలియపరుస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చేస్తారు? రక్షణ మార్గాన్ని మీకు తెలియపరుస్తారయ్యా అని చెప్తున్నారు. మీరు వెంబడించండి పిల్లల. అతి స్పష్టంగా ఎవరు ఈ దెయ్యం పట్టిన పిల్లల స్త్రీ సాక్ష్యం ఇస్తుంది. అయితే ఆమె ముందు ఈ దైవజనుడు వీళ్ళెవరూ చూడలేదు. ఆ ప్రాంతానికి, ఆ మాసిదోనియా పట్టణానికి వెళ్ళమని ప్రభు పిల్లరేమండి మాట్లాడితే, ప్రేరేపిస్తే అప్పుడు వెళ్ళారు. వీళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాలని అనుకుంటూ ఉంటే దేవుని ఆత్మ
అటు వెళ్లకుండా వీళ్ళు ఇటు సైకిల్ పిల్లల వల్ల నడిపించింది. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. సువార్త అనేది మనసు అనుకుని చేసేది కాదు, దైవ చిత్తమును బట్టి పిల్లలకు జరుగుతూ ఉండాలి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. ఇది మనకి ఇంత స్పష్టమవుతున్న పిల్లల విషయం. అయితే వీరు పిల్లరా ఏమండి, పిల్లరా వేరొక చోటకి అంటే బితూనియాకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు పిల్లలు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ రాత్రి మాస్దోనియా పట్టణస్థుడు కనబడి, రాత్రి పిల్లలు ఆ కర్రలో కనపడి, అయ్యా మాకు సహాయం చేయడానికి రండియా అని చేసి పిలిచాడు. దేవునికి స్తోత్రంగా. మాస్దోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాస్దోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకున్నట్లు రాత్రి వేళ పౌరులకు దర్శనము కలిగేను. స్తోత్రం చెబుదా. ఇంత గొప్ప దర్శనము చూశారు. అక్కడ దర్శనం కలిగినప్పుడు దేవుని బిడ్డ రోజు అయితే మనం మాస్దోనియా వెళ్ళాలి, బితూనియా కాదని చెప్పి అప్పుడు మాస్దోనియాకు వచ్చారు. ఇక్కడ జరిగిన అద్భుతానికి దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మాస్దోనియాలో ప్రవేశించగానే మొట్టమొదటి పిల్లరా జరిగిన అద్భుతం ఏంటంటే, తుయితేర పట్టణస్థురాలైన లుదియా అనబడిన పిల్లల భక్తి కలిగిన స్త్రీ పౌలు గారి మాటలు విని హృదయాన్ని ప్రభువుకి తెరిచి పిల్లరేంటి ప్రభువుని హృదయంలో పిల్లలు చేర్చుకుని దేవునికి లోబడి రక్షణ పొంది. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. ఆమె మంచి వ్యాపారం చేసే పిల్లరేమిటి, ఏ వ్యాపారం, ఉదాహరణకు పొడిన అమ్ము తుయితేర పట్టణస్థురాలు అని చేసి పిల్లరేమిటి అనుకుంటారు. మంచి వ్యాపారవేత్త స్త్రీ, వ్యాపారవేత్త అయినా పిల్లలేమిటి ఆమె భక్తి కలిగింది కనుక పౌలు చెప్పే మాటలందు లక్ష్యం ఉంచి ఆ ఆధ్యాత్మిక బోధ ఏంటా అని చేసి పిల్లలు విని ఆ సత్యాన్ని గ్రహించి తను పిల్లలు లోబడి రక్షణ పొంది. దేవునికి స్తోత్రం కలిగను. ఇది ఎక్కడ పిల్లలేమిటి మొదటిగా జరిగిన పిల్లల అద్భుతం. ఆ తర్వాత ఆ యొక్క పిల్లలేమిటి ఆ పట్టణం మాస్దోనియాలో పిల్లలేమిటి వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. అప్పుడు ఈ యొక్క ఒక ఇంటిన పిల్లలు జరిగింది ఏంటంటే, ఒక అమ్మాయిని పుతోను అనబడ్డ దెయ్యం పట్టేసి ఆ పట్టేసి ఆ దెయ్యం వల్ల ఏం చేసి సోది చెప్తా ఉన్నారు. దెయ్యం ఏం చేస్తూ సోది చెప్తూ ఉంటే జరగబోయే అని చెప్తూ ఉంటే ఇది ఇంటాను ఏం చేస్తున్నారు, ప్రజలు వచ్చి పిల్లలు డబ్బులు ఇచ్చి ఇంటా ఉన్నారు. దీనివల్ల ఆ తల్లిదండ్రులకి చాలా, అంటే ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రులకి ఎలా ఉంది, మంచి లాభసాధనంగా ఉంది. దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. ఈ పిల్లలు జరుగుతున్నదంతటిని బట్టి పిల్లలకి లాభసాధనంగా ఉండేసరికి పిల్లలు ఇలా సాగిపోతున్నారు. బాగుందని చేసి ఇంకా ఆ పిల్ల జీవితం, ఆ పిల్ల యొక్క భవిష్యత్తు పట్టించుకోవటం లేదు. ఆ పిల్ల ద్వారా వచ్చే రాబడి చూసుకుంటున్నారు. అయితే జరిగిన పిల్లల విషయం ఏంటి, అక్కడికి ఆ పట్టణానికి పౌలు గారు వచ్చినప్పుడు ఈ పుతోను పిల్లలేమండి వారిని చూసి చెప్పడం ప్రారంభించి, అయ్యా మీకు సర్వోన్నతుడైన దేవుడి యొక్క దాసు, మీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రకటిస్తారు, వారు వెంబడించండి అని చెప్తూ ఉంటే పౌలు గారికి చాలా సంతోషమైంది. అయ్యో ముందు మనం చూడలేదే, ఇలా మన గురించి సాక్ష్యం ఇస్తుందే, చక్కటి మాటలు తెలియపరుస్తుందే అని చెప్పి పిల్లలు సంతోషంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మాటలు వింటూ ఆనందిస్తున్నారు. అయితే దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. అయితే ఈ జరుగుతున్న పిల్లల పరిస్థితులు కూడా ఒకసారి ఆలోచన చేశాడు అపోస్తలుడైన పౌలు గారు. అందరికీ చెప్తున్నాడు కానీ, అందరికీ చెప్తున్నారు కానీ గుళ్ళోకి రావటం లేదు, ప్రాంతంలోకి రావటం లేదు. బయట వాళ్ళు వెనకాలే పిల్లలు తిరుగుతున్న అందరికీ చెప్తా ఉంది కానీ అస్సలు ఒక మాట పిల్లలు ఆ గుళ్ళోకి వచ్చి పిల్లల దైవజనుడితో ప్రార్థన చేయించుకోవటం లేదు. అలాగని గుళ్ళోకి వచ్చి వాక్యం కూడా వినడం లేదు. ఏమయ్యిందా, ఇంత చక్కగా చెప్తూ ఉంది కదా, ఇంత మంచిగా చెప్తుంది కదా, ఇంతెంతగా ఇలా ఉన్నది ఎలాగెందుకు చేస్తుందా అని పౌలు గారికి అనుమానం వచ్చి ఆత్మలో పిల్లరాయన ఏం చేశాడు, వ్యాకులపడి దాని వైపు తిరిగి వెంటనే అన్నాడు, ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పారు. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. వెంటనే ఆమెను ఏం చేసింది చెప్పండి, దెయ్యం వదిలిపెట్టిపోయి. దెయ్యం ఎప్పుడైతే వదిలేసిందో పిల్లలు మామూలుగా ఉంది. ఇక ఆమె ఏం చేస్తుందండి, ఇక ఈ సోది చెప్పడం మానేసింది. సోది చెప్పడం మానేయటం వల్ల ఏమైపోయింది, లాభం పోయింది. ఎప్పుడైతే ఈ లాభం పోయిందో అప్పుడు పిల్లలు దాని యజమానులు ఏం చేశారు, ఇలా కాదని చేసి దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లల. దీనికి అంతటికీ పౌలు శీల కారణమని చేసి వీళ్ళని ఏం చేశారు,
గ్రామ చావిడిలోకి పిల్లలు తోడుగా ఈడ్చుకుని పోయి పిల్లరా అధికారులతో తీసుకెళ్ళిపోయారండి. అధికారుల యొద్దకు పిల్లలు ఏం చేశారు, ఈడ్చుకుని పోయారు. అప్పుడు ఆ న్యాయాధిపతులు ఏం చేశారు, వారిని తీసుకుని వచ్చి ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనం అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణంలో గర్భిలు చేర్చున్నారని చెప్పి అప్పుడు జనసమూహం వారి మీదకి దుమ్మిగా వచ్చారు. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారి బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వీళ్ళు వచ్చారు, వీళ్ళు ఏం చేశారంటే లాక్కు ఈడ్చుకొచ్చేసారు. మామూలుగా పిల్లలు ఏమండి మాట్లాడలేదు, మామూలుగా పిల్లలు ఏమండి పిల్లలు పద్ధతిగా ఏం మాట్లాడలేదు, ఈడ్చుకొచ్చేసారు అంతే. ఎందుకంటే వీళ్ళకున్న పిల్లలు వేరే కోపం, వీళ్ళ లాభం పోయింది. ఏమైందండి వీళ్ళకి లాభం పోయింది. ఆ లాభం పోయిందన్న పిల్లలు ఏమండి పిల్లరా ఆక్రోషంతో పిల్లరా ఏమండి ఏం చేశారు, పిల్లరా వాళ్ళ ఈడ్చుకొచ్చేసి న్యాయాధిపతులు నిలబెట్టారు. న్యాయాధిపతుల ముందు నిలబెట్టి ఏమన్నారు, పిల్లల్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, రోమిలమైన మనం అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు కూడని ఆచారములు వీళ్ళు ప్రకటించుచున్నారు. కాబట్టి మన పట్టణాన్ని వీళ్ళు గలిబిలి పరుస్తున్నారని చెప్తే అంతే. ఆ మాటలను తెగరోళ్ళు ఉంటారు కదండి, వీళ్ళందరూ కూడా ఏకమైపోయారు. దేవునికి స్తోత్రంగా. వీళ్ళందరూ వచ్చేసారు, మీరు దుమ్మిగా మీదకి వచ్చేసి కొట్టబోయారు. దుమ్మి మీదకి వచ్చేస్తారు. అప్పుడు న్యాయాధిపతి ఏం చేశాడు, ఇలా కాదు ప్రజలు సద్దుమర్చాలంటే వీళ్ళని తప్పకుండా శిక్షించాలని చేసి వారి వస్త్రములు కూడా తీసేసి పిల్లరా దెబ్బలు కొట్టమన్నాడు. చాలా దెబ్బలు వారిని కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాలను దగ్గర కాటారు. చెరసాలకు చెత్త గుడ్డించే చెరసాలు ఇచ్చేసి ఏంటి మీరు ఎవరయ్యా, ఏంటి మీరు ఏం ప్రకటిస్తున్నారు, ఏంటి ఈ విచారణ ఏమి లేదు. ఇక ప్రజలందరూ దుమ్మిగా వచ్చేసారు. ఇక బలం చూసుకున్నారు, ఇక అల్లం చూసేసుకున్నారు, కొడేయడానికి చేశారు. అంతే. ఇప్పుడు చిత్త కొట్టేసి తీసుకెళ్ళిపోయి ఏం చేశాడు చెప్పండి, చెరసాల. అప్పుడు చెరసాల్లో పారేసిన తర్వాత చెరసాల్లో ఉండి ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఆ యొక్క సంఖ్యల చేత బంధించబడిన వీళ్ళు పాటలు పాడి దేవుడు స్తుతిస్తున్నారు. వీళ్ళు ఎప్పుడైతే పాటలు పాడి పిల్లరేవుడి స్తుతిస్తూ ఎన్ని దెబ్బలు తినేసినా కానీ పాటలు పాడి పిల్లరేవుడు స్తుతిస్తున్నారో ఆ సమయంలో పాడే పాటలు అవన్నీ కూడా తోటి ఖైదీలందరూ కూడా వింటున్నారు. వీళ్ళు కూడా పిల్లరేవుడి ఆ పాటల్లో ఉన్న మాధుర్యాన్ని గొప్పతనాన్ని పిల్లరేవుడి దైవం యొక్క పిల్లల గొప్పతనాన్ని పిల్లలు వింటూ ఉన్నారు. ఎందుకంటే ఆ పాటల్లో దేవుని గురించిన సువార్త ఉంది, దేవుని గురించిన పిల్లల విషయాలు ఉన్నాయి. దేవుడు ఎంతో గొప్పవాడు, ఆయన సర్వ సృష్టికర్త, ఆయన మనం నమ్ముకుంటే ఆయన నిత్యరాజ్యాన్ని మనకి ఇస్తాడు. మనం ఆయన వెంబడించాలి. మనం ఇలాగలాగనికేసి అన్ని విషయాలు అందులో ఉంటే ఆ పాటలు కూడా పాడుతూ ఉంటే ఆయన చూసి దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. దేవుని యొక్క ఆ కార్యముల చరిత్రలు ఇశ్రాయేలు జీవితంలో జరిగిన ఆ యొక్క అద్భుతమైన పిల్లలన్నీ వింటూ అందరూ కూడా దేవుని వైపు పిల్లలు తిరిగి అందరూ వారితో పాటు దేవుని స్తుతిస్తున్నారు. రెండో ఆలోచన లేదు, అందరూ కూడా దేవుని స్తుతిస్తున్నారు. ఎప్పుడైతే ఈ పరిస్థితి జరుగుతుందో అప్పుడు దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. ఇక్కడ ఈ దెబ్బల్లో ఉండి కూడా వీళ్ళు స్తుతిస్తూ పడిపోకుండా ఎన్ని దెబ్బలు కొట్టేసరికి ఏం చేస్తాంలే అనేసి నిరాశతో పోకుండా వెనకబడిపోకుండా పిల్లలు చక్కగా దేవుని బిడ్డలారా దేవుని స్తుతిస్తున్నప్పుడు పిల్లగా ఏమండి ఆ భక్తులు అన్నారు. ఆ సమయంలో పర్వతంలో మీటింగ్ జరుగుతుందట. మీటింగ్ జరుగుతున్నప్పుడు వీళ్ళ పిల్లలు ఏమిటి ఇక్కడ నుంచి ఆ పిల్లలు స్తుతిస్తున్న ఆ స్తుతి ధూపం వలె వెళ్ళి ఆ సింహాసనాన్ని కలుగుతుందటండి. దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఆ సింహాసనం కదులుతుందో ఆ సమయంలో పిల్లరా ప్రభు పిల్లలేమండి ఇలా కింద చూశారు. చూడబోతుల్లోకి కింద అక్కడ ఏమున్నారు చెప్పండి, తన భక్తులు పిల్లలు బంధించబడి ఉన్నారు. చూసి పిల్లరా ఏమండి ఆ మీటింగ్తో అన్నాడంటే మన మీటింగ్ కిందకి వెళ్ళిపోదామని చేసి దేవుడు అక్కడ మొత్తం పిల్లరా ఆ యొక్క దేవదూతల సమూహంతో అడుగుచ్చాడు. ఎప్పుడైతే అక్కడికి పిల్లలు వచ్చారో అప్పుడు పిల్లలు అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఉన్న ఆ ప్రదేశం ఒక్కసారిగా దంతేసింది. దాన్ని ఎక్కడ చెప్తా ఉంది, భూకంపం, మహాభూకంపం. దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. ఎవరు చెప్పండి, మహాభూకంపం అంటే మహాదానందంతో పిల్లరా అక్కడ ప్రకృతి పిల్లరా అక్కడ భూమి అన్ని కూడా పిల్లలు ఏమైపోయి చెప్పండి ప్రకాశం. అందుకే దేవుని బిడ్డలను ఆలోచన చేయండి, నష్టము జరగలేదు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఏం జరగలేదండి, పునాదులు ఎదిరిపోయాయి, పిల్లలు తలుపులు వాటికి అవే తెలిసిపోయాయి. పిల్లల చేతుల్లో ఉన్న పంటకాలు పిల్లలు ఇట్లకై పిల్లలు. ఇది ఎప్పుడు ఇలా జరిగేసరికి పిల్లలేవండి లోపల పిల్లరా చెరసాల అధికారులు చూశారు, తలుపులన్నీ తెరవబడిపోయినాయి. ఇది తెరవబడిపోయినాయి, ఖైదీలు వెళ్ళిపోయారేమో, అయ్యో అది
పై అధికారులను అడిగితే చెప్తాను, అయ్యో నాకు ఉద్యోగం పోద్దని గమనమా కట్టి తీసుకోడు చేసుకోబోయారు. అప్పుడు పౌలు గారు పిల్లరేవిడి వచ్చి, నీకు నీవే ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని చెప్పారు. అప్పుడు చూసి పిల్లరేవిడి, అయ్యో ఏంటి అందరూ వెళ్ళలేదు, ఇక్కడే ఉండిపోయారేంటి అని చేసి ఇప్పుడు ఆశ్చర్యంగా చూశారు. ఏంటి ఇళ్ళ మార్పు అవకాశం దొరికితే దాటిపోతారు కానీ ఎవరు ఆగుతారండి? అసలు పిల్లరేవిడి అవకాశం లేకపోయినా అవకాశాన్ని కల్పించుకుంటారు సార్. అలాంటిది అవకాశం ఉండి కూడా ఏం చేయలేదు. కారణం ఏంటి? భక్తులు దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ భక్తులు అంటే ఇలా ఉంటారా? ఏం చేసిన భజన అంతా కూడా జ్ఞాపకం చేసుకున్నాడు, భక్తి అంతా జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది యథార్థమైన భక్తి, ఇది నిజమైన భక్తి. ఈ భక్తి ఎలా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ భక్తి, ఈ రక్షణ కూడా నేను పొందా. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. నేను పిల్లరా, నేను కూడా పిల్లరేమిటి ఏం చేయాలి? ఈ రక్షణ పొందాలని పౌలు గారిని అడిగాడు. వారు వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని చెప్పి వారిని అడిగాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమడిగాడు? రక్షణ పొందడానికి నేను ఏం చేయాలయో అని చేశాడు. ఇప్పుడైతే రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని చేసి అడిగితే వారు దానికి పౌలు శీలను చెప్పారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసము ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చేసి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా పౌలు గారు చెప్పినప్పుడు ఇది చాలా తేలిగ్గా అనిపించింది. పిల్లరేమిటి ఇంకా ఏదేదో చేయాలి, ఏదో చేయాలనుకున్నాడు. ఏగక్కర్లేదు, విశ్వాసం ఉంచంతే. నీ పాపం ఒప్పుకో, అప్పుడు నీవును నీ ఇంటి వారు, నీవే కాదు నీ ఇంటి వారు కూడా రక్షించబడతారు. ఇది ఎంత గొప్ప రక్షణ ఇది అని చెప్పినప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మహాభూకంపంలో మీరు ఎటువంటి పిల్లరా, ప్రాణహాని పిల్లరా, ఎటువంటి దెబ్బలు పిల్ల తగలకపోవడం చూసి ఇది సామాన్యమైన శక్తి కాదు. నిజముగా ఈ దైవ శక్తిని విశ్వసించే ఆయన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. తన ఇంటికి తీసుకెళ్లి వారి యొక్క పిల్లల గాయములు కడిగి వారి ద్వారా వాక్యం విని ఆ రాత్రి రక్షణ పొందేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 సార్లు స్తోత్రం. ఆ తర్వాత తెల్లవారు ఉదయం అయినప్పుడు పిల్లలేమిటి దేవుని బిడ్డలారా ఆలోచించండి. జరిగిన పరిస్థితి ఏంటంటే పిల్లల న్యాయాధిపతులు ఏం చేశారు? ఆ మనుషులు విడిపించేయండి అని చేసి ఏమన్నాడు? ఆ మనుషులు విడిపించేయండి అని చేసి విడిచిపెట్టేయండి అని చేసి మనుషులు విడిచిపెట్టాడంటే వచ్చి పిల్లలు అడిపోతున్నాడు, అయ్యా మీకు మిమ్మల్ని పంపించేయడం సెలవు వెళ్ళిపోండి అని చేశాడు. వెళ్ళిపోయి అప్పుడు పౌలు గారు అంటే, రోమీయులమైన మమ్మల్ని న్యాయ విచారణ చేయకయ్యి బంధించి మళ్ళీ పంపించేస్తారా? మేము అలా వెళ్ళాం. మీ అధికారులు వచ్చి మమ్మల్ని కలిసి మాకు తగిన క్షమాపణ చెప్పి వాడు మమ్మల్ని పంపించాలని చేసి పిల్లల రహస్యంగా వెళ్ళగొట్టడం కాదు, బహిరంగంగా మమ్మల్ని పంపించాలని చేసి పిల్లరా ఏమండి పిల్లలు అడిగారు. ఎప్పుడైతే పిల్లలంతా బహిరంగంగా జరగాలి, రహస్యంగా కాదు అని చేసి ఎప్పుడైతే చెప్పాడో దేవుని బిడ్డలను ఆలోచించి ఆవిడ ఏం చెప్పాడు? అయ్యా వారు రోమీయులు అంటే. అప్పుడు అధికారంలో పర్యటించారు, అయ్యా మీరు రోమీయులా? నేను ఈ రోమా పౌరసత్వాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నానంటే అపొస్తలుడు పౌలు గారు పుట్టుకతో నేను రోమీయుడని చెప్పాడు. దేవునికి స్తోత్రంగా. చూశారు. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లలప్పుడు అధిపతులు, అయ్యా మాకు తెలియక ఏదో తప్పు చేశాను క్షమించండి అని చేసి వాళ్ళే పిల్లలేవండి కాళ్ళ పట్టుకుని బతివులాడి పౌలు గారిని శీల గారిని పిల్లలేవండి బయటకు పిల్లలు నడిపించారు. దేవుని బిడ్డలను అందరూ దేవునికి స్తోత్రం ఇద్దాం. 2 స్థలపైకి స్తోత్రం ఇద్దాం. ఇప్పుడు ఉదయం పిల్లల నుండి తన ఇంటికి పిల్లల వారిని తీసుకెళ్ళినట్టుగా లేఖనం చెప్తాము. అయితే పిల్లలు చూడండి, ఇంత గొప్ప రక్షణ వారికి పిల్లలు కలిగింది. ఏం చెప్పండి? ఇంత గొప్ప రక్షణ కలిగి ఈ రక్షణ పిల్లరా మనం ఒకసారి పరిశీలన చేసినప్పుడు పిల్లరా వారికి ఎదురైన కష్టములు మనం పిల్లలు చూసినప్పుడు పిల్లరా స్వార్థపరులైన మనుషులు, మంచిని పిల్లరా కోరుకోనని మనుషులు పిల్లరా మధ్యలో వారికి ఏమొచ్చింది చెప్పండి? కష్టం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎలాంటి మనుషులు అంటే వీళ్ళు? స్వార్థపరులైన మనుషులు. అయ్యో మన కుమార్తెకు దెయ్యం పట్టేసింది అందుకే ఎలా చెప్తా ఉంది, అయ్యో ఇది సోది చెప్పాను జరిగిపోయి జరగాల్సిన అన్ని చెప్పాను అని అనుకున్నాము. కానీ ఇది దెయ్యము పోకడ మనుషులను పక్కత్రో పట్టించడానికి, నాశనం నడిపించడానికి, సర్వశక్తులవంతుడైన దేవుని వైపు చూడకుండా, ప్రార్థన చేయనివ్వకుండా, మోకరించనివ్వకుండా, దేవుడు స్తుతించనివ్వకుండా, ఆయన రక్షణ పొందనివ్వకుండా, ఆయన యొక్క సత్యము తెలుసుకోనివ్వకుండా ఈ దెయ్యం ఏం చేస్తా ఉంది? ఈ సైతాన్ ఏం చేస్తుంది? మనుషుల్ని పిల్లరా దేవుని పిల్లలను ఆలోచన చేయండి పిల్లరా దారి మళ్ళీ చేస్తుంది. అయితే పిల్లలు వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళ యొక్క దేశంలో పిల్లలు వీళ్ళ ఆలోచన ఏంటంటే వారికి పిల్లల ఆ శారీరకమైన తాత్కాలికమైన లాభం పోయింది అనుకుంటున్నారు. ఏ లాభం పోయిందండి? వీళ్ళకి
తాత్కాలికం, కానీ శాశ్వతమైన పిల్లల లాభం అవుతున్నది, లేకపోతే అక్షయమైన లాభం. అంటే దేవుడు పిల్లల పరలోక ఆశీర్వాదం, దేవునికి స్తోత్రంగా హల్లెలూయా. అది వారికి ఉన్నదన్న సంగతిని పిల్లలు గుర్తించలేకపోతున్నారు. ఆ పిల్లరా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం, ఈ లోక సంబంధమైన లాభం పిల్లల ప్రోత్సాహం చూసి పిల్లలు ఏమండి, ఓ పిల్ల ఎలవలే పోయిందని చేసి పిల్లరా వీళ్ళు ఏం చేస్తున్నారండి, వాళ్ళని బంధించి పిల్లలు కొట్టడానికి వాళ్ళని చావు కొట్టించేశారు. ఎంత భయంకరమైన విషయం చూడండి. నిజమే పిల్లరా ఏమండి, ఇలాంటి శరీర సంబంధులైన వారి ద్వారా అనేక కష్టాలు, అనేక బాధలు, అనేకమైన ఇరుకులు, అనేకమైన ఇబ్బందులు పిల్లలు ఏమవుతుంది చెప్పండి ఎదురవుతూ ఉంటాయి. అనేకమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. పిల్లలు ఏమంటే దారి మళ్ళించేయడానికి వారు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓ పిల్లలు గొడవలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు, సమస్యలు సృష్టించడానికి. సమాధానంగా ఉండటం పిల్లల వారి వల్ల కాదు. స్తోత్రం చెప్దామండి. సమాధానంగా ఉండలేరండి, నెమ్మదిగా పిల్లలు ఉండలేరండి. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లరా ఏమండి, వీరి వల్ల అనేకమైన సమస్యలు, అనేకమైన పిల్లరా శోధనలు వస్తూ ఉంటాయి. స్తోత్రం చెప్దామండి. ఎందుకు స్తోత్రం చెప్దాం. అయితే పిల్లరా ఓ పిల్లరా ఆయన విశ్వాసం ఉంచేవాడు రక్షించబడతాడే కానీ పిల్లలు ఏమండి ఎన్నడూ కూడా వాడు ఏం చెప్పండి ఓ పిల్లరా నశించిపోడు అని లేఖనం ద్వారా మనం చూస్తున్నాం. కనుక పిల్లరా ఓ వీరు విచారం చేయకుండా, న్యాయం చూడకుండా పిల్లలు దెబ్బలు కొట్టేశారు. ఏం చేయాలి చెప్పండి, విచారం చేయకుండా, న్యాయం చూడకుండా పిల్లలు ఏం చేశారు, పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదు కనుక ఆయన స్వార్థ నిమిత్తము, పరిచయ నిమిత్తము, మంచి నిమిత్తం, చెడు నిమిత్తం కాదు మంచి నిమిత్తం ఆయన పిల్లలు కష్టపడ్డాడు కనుక తిరిగి ఆయనకు పిల్లలు ఏం జరిగింది చెప్పండి, ఓ పిల్లల ఆత్మల రక్షణ జరిగింది. పిల్లరా రెండవది మళ్ళా పిల్ల గౌరవంతో వారు బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎలాగొచ్చారండి, అధికారులు పిల్లల కాళ్ళట్టుకు బతిమలాడే పరిస్థితి ఏర్పడింది వారికి. అంతటి పిల్లరా గొప్ప స్థితి పిల్లలు వచ్చారు. దైవ కార్యం పిల్లలు చూసే గొప్ప భాగ్యం దేవుడు ప్రభువునికి అనుగ్రహించాడు. కనుక దేవుని సంగమ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. లేఖనం చెప్తున్నది ఏంటంటే ఈ లోక పిల్లల కష్టాలకు మనం ఏమాత్రం కూడా భయపడిపోకూడదు. పిల్లల ఆకలికి పిల్లలు ఏమండి ఓ నిందలకు దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. వ్యాధులకు బాధలకు పిల్లరా మనం భయపడిపోకూడదు. కానీ ఏదైనా ఆయన ఎందున్నట్టయితే దేవుని బిడ్డలారా ఆలోచించి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినట్లయితే తప్పక మనం ఏం చేయబడతాం చెప్పండి, రక్షించ కొంతకాలం శోధించబడినా, కొంతకాలం పిల్లలు ఏమండి ఓ పిల్లరా నలుగొచ్చబడినా చివరకు వచ్చేసరికి ఏముంటుంది చెప్పండి, రక్షణే. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు తప్పకుండా నిత్యముగా రక్షణ కలుగుతుందని చేసి లేఖనం చెప్తా ఉంది. దేవుడు ఇట్లా ఆలోచన చేయండి. నిత్యముగా మనల్ని రక్షించే దేవుడే కానీ విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడికి స్తోత్రం కలిగి ఆయన రక్షణ గురించి పిల్లల లేఖనం చెప్తుంది ఏంటంటే నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. నువ్వు ఒక కష్టపడితే దేవుడు పిల్లరా ఏం చేయబడతారండి, అందరూ పిల్లరా సుఖపడతారు. ప్రభునందులో కష్టపడితే దేవుని బిడ్డలారా ఆలోచించండి. చూడండి, దేవుని బిడ్డలారా పరిచయం నిమిత్తం వచ్చాడు ఏమంటే ప్రజలకు మంచి చేయడానికి వచ్చాడు, ప్రభువును ప్రకటించడానికి వచ్చాడు అపోస్తలుడు పౌలు గారు. అయ్యో ఈ దెయ్యం పట్టిన స్త్రీ ఈమెను వాడుకుని జీవితాన్ని పాడు చేసేస్తుంది, అయ్యో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పాడు చేసేస్తుందని చెప్పి ఆ దెయ్యం నుంచి ఆమెను విడిపించాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. మంచి పని చేస్తే వాళ్ళందరూ ఏం చేశారు చెప్పండి, తిరిగి పిల్లలు మేలు చేసిన వాడికి కీడు చేయకపో, ఎందుకంటే వారికి మేలుకి కీడుకి తేడా తెలియని వారు. దేవునికి స్తోత్రంగా. దాని మంచి చెడ్డల పిల్లలు తెలియని వారు పిల్లలు దాని బంధకములో ఉన్నారు. దేవుని పిల్లలు వినండి, ఎంతగా ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఈ పుతోదనే దెయ్యం పిల్లలు చేస్తున్న పనులు దేవుని బిడ్డలను ఆలోచన వారు గ్రహించకుండా ఉన్నారు. ఓపల వారు కడుపు నిండుతుంది, రాబడొస్తుందని చూస్తున్నారు. కానీ దీని వెనుక ఉన్న పిల్లరా ఆ యొక్క భయంకరమైన పిల్లరా ఆ దోషాన్ని పిల్లరా వారు దృష్టించలేకపోతారు. చాలా మంది వారి జీవితాల్లో పిల్లలు ఎక్కువగా ఏమంటే జరుగుతున్న కీడును దృష్టించలేకపోతూ ఉంటారు. అయ్యో మనం మాట్లాడే మాటల వల్ల ఎంత పిల్లల నష్టం ఉంటుంది, మనం చేసే పనుల వల్ల ఎంత కష్టం ఉంటుంది. భవిష్యత్తులో చూసే పరిస్థితి ఎలా ఉంటుంది. స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. ఎలా పిల్లలు మనం ఒకళ్ళు ఏడిపించామనుకోండి, రేపు పొద్దున్న మనం ఏడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా ఒకళ్ళు ఏడిపిస్తే పిల్లలు దేవుని బిడ్డలు అందరం దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు పిల్లలంటే మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కూడా, మన రాష్ట్రంలో ఉన్న వార్తలు కూడా
దేవుడు వీళ్ళని ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు అన్న ఎన్టీ రామారావు నడిపించాడు, అన్న నడిపించాడు, ఇప్పుడు పిల్లలు ఎందుకు ఎడుతున్నాడు, ఎడుతున్నాడు. దేవుడికి స్తోత్రంగా ఎక్కి చేస్తున్నాడు చిన్న పిల్లలాగా. దాని గురించి పిల్లలు రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకు ఎడుతున్నాడంటే దేవుడు వెళ్ళారా ఎవరెవరు ఆయనకి ఆయన ఊహించేసుకుని ఆయనకి ఆయన పిల్లలు ఆలోచించేసుకుని తెగ చేస్తాడు. వెక్కి చేస్తున్నాడు అని ఇప్పుడు దేవుడు వెక్కి అంటే చూపిస్తున్నాడు. అందరూ కూడా ఆయన చెప్తున్నది ఏంటంటే ఆయనకి ఆయన ఆలోచించుకుని అలాగే ఎడుతున్నాడు అని చేసి దేవుడు వెళ్ళారా పిల్లలు లక్ష్మీభారతిగా చెప్తున్నారు. ఎన్టీ రామారావు చాలా ఏడిపించాడు, చాలా బాధ పెట్టేశాడు. దేవుడు వీళ్ళని ఆలోచించండి. మంచిది పిల్లల లోకమే ఒప్పుకుంటుంది. ఏం చేస్తుందండి? లోకమే ఒప్పుకుంటుంది. చేసిన తప్పుకు పిల్లలేండి శిక్ష అనుభవించక తప్పదని. ఈ రోజున పిల్లలేండి ఆ రోజుల్లో ఏంటండి తల తిరిగి వచ్చాడు అండి, తలలో తిరిగి వచ్చేదట. ఏం చేసేదండి? తల తిరిగి వచ్చేదట. అంటే పిల్లలు చేసిన దోషం పిల్లలు ఎప్పుడు పిల్లలు ఏమండి పెద్దలు చేసిన దోషం పిల్లలకి ఎప్పుడు పోవచ్చు. కానీ ఇప్పుడైతే ఏమండి తల తిరిగి వచ్చారు పిల్లలండి, తిరిగి వచ్చేస్తుందండి చేసి అంటే ఇప్పుడు వెంటనే వచ్చేస్తుంది. ఇంకా పిల్లలు ఆలస్యం ఏమాత్రం కూడా లేదు. దేవుడికి స్తోత్రం కలిగి హల్లెలూయా. రెండు స్థలాలకి స్తోత్రం కలిగి. చూడండి దేవుడు వీళ్ళని ఆలోచన. ఏలి తన పిల్లలు సక్రమంగా పెంచని కారణం చేత ఆ పిల్లలు చేసిన పనులు బట్టి ఏలి యొక్క పిల్లల నిర్లక్ష్యం బట్టి ఆ పిల్లలు చేసిన పనులు బట్టి దేవుడు దేవుని పని పాటు చేయటం బట్టి అక్కడ ఏం చేశాడు చెప్పండి? పిల్లరా ఏలి కుటుంబాన్ని యాజకత్వం నుంచి తొలగించేస్తానన్నాడు దేవుడు. అందరూ దేవుడు స్తోత్రం. ఏలి కుటుంబాన్ని ఏం చేస్తానన్నాడు? యాజకత్వం నుంచి తొలగించేస్తానని చెప్పాడు. ఎప్పుడైతే యాజకత్వం నుంచి తొలగించేస్తాడు అప్పుడు పిల్లలు ఏమండి జరగలేదు. కానీ పిల్లలండి ఏలి తర్వాత సమూయేలు సుమారు లేదంటే 30 సంవత్సరాలు పరిపాలన చేస్తుంటాడు. దేవుడు వీళ్ళని ఆలోచించండి. లేకపోతే పిల్లలు ఏమండి సరే పిల్లలు ఏమండి 30 సంవత్సరాల సమూయేలు. ఆ తర్వాత ఏమండి దావీదు మహారాజు గారు ఏమండి 40 సంవత్సరాలు. అలాగే చెప్పండి సౌలు గారు ఒక 40 సంవత్సరాలు. ఇవన్నీ చూసుకుంటే దేవుడు వీళ్ళని ఆలోచించండి. దావీదు గారి తర్వాత సొలొమోను గారు కూడా కొంతకాలం పరిపాలన చేసిన తర్వాత అప్పుడు పిల్లరా ఆయనకి శిక్ష వచ్చింది, ఆ కుటుంబానికి శిక్ష వచ్చింది. ఆ యాజకత్వంలో ఆ కుటుంబాన్ని తొలగించిన సొలొమోను గారు కావాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండు స్థలాలకి స్తోత్రం. కానీ పిల్లలు ఆలోచన చూడండి. పిల్లలు టైం పట్టింది. అప్పట్లో టైం పట్టేది, ఇప్పుడు టైం పట్టడం లేదు. వెంటనే పిల్లరా నువ్వు తీసుకుని పోతులు నువ్వే పడతావని అంత దోషం అంతా పిల్లల వస్తుంది. కనుక దోషము యొక్క పిల్లలు మనం చేసే పాపం యొక్క ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది. పాపం చేయడానికి భయపడాలి. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. నీతిమంతులు మనం బాధ పెట్టే వారం కాకూడదండి. ఇదిగో పిల్లలు చెరసాలలో వేసి పిల్లలు కొట్టారు. చెరసాలను బంధించారు. దేవుని వస్త్రాలు పిల్లల లాగివేసి మరి పిల్లల చావు కొట్టేశారు. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. ఈ పాపాలు ఎక్కడకు ఏమైపోయాయండి? దేవుడు పిల్లల వారి కష్టార్జితాన్ని పిల్లలు విధంగా వాడుకు వారి సంతోషాన్ని వారు ఏ పని మీద అయితే వచ్చారో ఆ పనిని దేవుడు బలంగా చేశాడు. దేవుడికి స్తోత్రంగా. ఆ చెరసాల ఇంటి వారందరూ చెరసాల నాయకుల ఇంటి వారందరినీ కూడా వారు ఏం చేశారండి? కష్టపడ్డారు, రక్షించుకున్నారు. నిజమే. దేవుడు బిడ్డల వాళ్ళంత కష్టపడ్డారు కాబట్టి దెబ్బలు తిన్నారు కాబట్టి అవమానాలు పడ్డారు కాబట్టి అపనిందరులు భరించారు. వారు పడిన కష్టమంతటికి కూడా గొప్ప ఫలితం. స్తోత్రం చెప్దామా? గడిగా చెప్దామా? రెండో స్థాయికి చెప్దామా? ఏంటంటే గొప్ప ఫలితం. ఏంటండి గొప్ప ఫలితం? పిల్లల ఆ చెరసాల కుటుంబం అంతా కూడా రక్షించబడ్డారు. చెరసాల నాయకుల కుటుంబం అంతా రక్షణ, ఆ దొంగలందరూ కూడా రక్షించబడ్డారు. ఎవరు మారిపోలేదు. పిల్లలు ఇంత గొప్ప రక్షణ భక్తుల యొక్క కష్టముల నుండి దేవుడు చేసిన ఆ కష్టాన్ని దేవుడు వ్యర్థపరచలేదు. అంతేకాదు పిల్లల వారు ఏదో తప్పు చేసిన వాళ్ళగా తలదించుకోవాల్సిన పని లేకుండా రోమా పౌరసత్వం వారికి ఉంది కనుక దాంతో మాట్లాడితే ఏ అధికారులు అయితే న్యాయ విచారణ చేయకుండా వారిని వచ్చారు, కొట్టడానికి ఆజ్ఞాపించారు. వారిని పిల్లలండి బహుగా పిల్లల పిల్లలు ఇబ్బంది పెట్టారు. దేవుడు వీళ్ళను దెబ్బల పాలు చేశారు, పిల్లలు బంధించారు. ఆ అధికారులు వచ్చి ఏం చేశారు? కాళ్ళు అట్టుకున్నారు. స్తోత్రం చెప్దామా? ప్రజలుగా తట్టుకున్నది ఎవరండి? ప్రజలు వచ్చి బతుకులు అయ్యా మనం క్షమించండి, ప్రజలు వచ్చి బతుకులు లేదు, అధికారులే. స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. కనుక పిల్లల మనం పడిన కష్టం వ్యర్థమైపోదండి. ఏం చెప్పండి?
మనం పడే కష్టం వ్యర్థమే. ప్రభువునందు మన ప్రయాసలు పిల్లలు వ్యర్థము కాదని ఎరిగి ప్రభువులో మనం ఏం చేయాలి చెప్పండి? పరముగా పిల్లలు పనిచేసే వారం కావాలి. దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. కుడికైనా ఎడమకైనా తొలగిన వారం కావాలి. దేవుడు వీళ్ళని ఆలోచన చేయండి. మనం నిత్యము ఆయన చేత నడిపించబడే వారం కావాలి. మంచి చెడు ఎందుకు పిల్లలు వెనకాడే వారం కాకూడదండి. దేవుడు వీళ్ళని చూడండి, అక్కడ చూడండి, వాళ్ళు వచ్చి ప్రభుత్వం వచ్చి పిల్లలండి, మీరు సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులు, మీరు మాట వినండి, మీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రకటిస్తారు, మీరు వెంబడించండి అని సాక్ష్యం చెబుతా ఉందండి. పరిచయం కూతురు ఏం చేస్తుందండి? వినండి, చక్కటి పరిచర్య. స్తోత్రం చెబుదామా? రెండోసారి వాక్య స్తోత్రం, మరొకసారి స్తోత్రం చెబుదాం. ఎంత గొప్ప పిల్లల కార్యం అండి ఇది. జాగ్రత్తగా వినండి. ఏమండి? అయితే ఇది సాకారం చేస్తుంది కదా అని చేసి పౌలు గారు పిల్లలేమండి పర్లేదు అని అనుకుని లేదు, గద్దించాడు. దేవుడికి స్తోత్రం. ఆ దెయ్యం పిల్లరానికి మేలు చేస్తుంది కదా అని చేసి పిల్లల దెయ్యాన్ని పిల్లలు మాత్రం కూడా పిల్లలు గద్దించాడంతే. స్తోత్రం చెప్పండి. అదే పొమ్మన్నాడంతే. పిల్లరా, మనుషులు నుండి ఆ దెయ్యం బయటకు పోయినట్టుగా అలాగే మనకు పిల్లలు ఇతరుల పిల్లల వల్ల మేలు ఉండాలి, లేదా ఇతర వాళ్ళు వచ్చాడు పిల్లల దేవుడి పిల్లలను ఆలోచన చేయండి. పిల్లలు మంచిగా పిల్లలండి సత్యంగా ప్రకటించడానికి సత్య విషయంలో వెనకాడే వారం కాకుండా దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. అంటే మన కుటుంబం మంచోలే కదా అని చేసి మనం అనుకోకూడదండి. పిల్లల ఆలోచన మన కుటుంబం అందరూ రక్షించబడాలి. ఎవరు పిల్లరా ఎవడ ఆరాధనకు దూరంగా ఉండకూడదు, ఎవరు రక్షణకు దూరంగా ఉండకూడదు. నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. స్తోత్రం చెప్దామండి. రెండో స్థాయి పైకి స్తోత్రం. హల్లెలూయా. పాట పాడండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లరా. మన ప్రయాసలు ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రభువునందు పిల్లరా బలవంతులై ఉండునట్లుగా ఎలా ఉండాలండి? ప్రభువునందు స్థిరులై ఉండునట్లుగా బలవంతులుగా పిల్లలు ప్రభువునందు సాగిపోవాలి. అందరం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సంగమా దేవుని బిడ్డలారా చూడండి, వీరు పిల్లరా ప్రభు యొక్క మాట చొప్పున పిల్లరా వీరు సొంత ప్రయాణం చేయలేదండి. ప్రభు చెప్పిన పిల్లల మాట చొప్పునే పిల్లలు ఏం చేయాలి చెప్పండి? పిల్లల మాటలో చెప్పండి. ప్రభు ఏ దర్శనం అయితే చూపించాడో పిల్లలు చూడండి అటే వెళ్ళారు. చూడండి, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. 7వ వచనం. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఏం చేయలేదండి? యేసు యొక్క ఆత్మ అని వెళ్ళనివ్వలేదు. స్తోత్రం చేద్దామండి. అంటే దేవుని ఆత్మకు పిల్లలు వారు ఏం చేయాలి చెప్పండి? అంటే దురాత్మకు లోబడలేదండి. ఎవరికి లోబడలేదండి? దురాత్మకులు. చాలా మంది దురాత్మలు పనిచేస్తారు. ఎవరు పనిచేస్తారండి? దురాత్మలకు పిల్లల చేతులు, దురాత్మల చేతులు మనం పనిచేసే వరకు కాకూడదు. మన జీవితం అంతా కూడా దేవుని ఆత్మ చేతిలో పనిచేయాలండి. స్తోత్రం చెప్తామా? దేవుని సన్నిధిలో పిల్లలు మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ పొందాలి. ఏం చేయాలి? మొట్టమొదట పరిశుద్ధాత్మ పొందాలి. ఆత్మ ప్రభాని ఆత్మ చేతను అభిషేకించారు దేవుడు అడగా. పిల్లలు ఏమండి దేవుని సన్నిధిలోకి వస్తున్నారు. ఇంకంతే వచ్చే పిల్లలండి వచ్చిన తర్వాత ఇంక పెద్దోళ్ళు అయిపోతున్నారు. ఇంకా పాస్టర్ గారు చెప్పేది లేదు. పాస్టర్ అలా కాదు ఇలాగంటే నాకు చెప్పేది నువ్వెవడాలని చెప్తాను అని చేసి ఇప్పుడు తిరగబడిపోతున్నారు. ఏమంటే ఈ సంఘం కాదు ఇంకో సంఘం ఇంకెలా తెలియదు. అంతేగాని ఇదే అయ్యో పెద్దలు గద్దించారు, మంచి వారు చెప్పుకున్నారు కాబట్టి నీతిమంతుని యొక్క ఏమండి గద్దింపు పిల్లరా అంటే నాకు తైలాభిషేకం అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. వారు గద్దించడం నాకు మంచిది అని చేశారు. కానీ పిల్లలను ఆలోచించండి పిల్లరా. ఏమంటే అలాగ పిల్లలు స్వీకరించి సంఘంలో పిల్లలు ఏమండి పిల్లరా ఉండటం లేదండి. అయ్యో తిరగబడిపోయి పిల్లలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరుగులాడుతూ పిల్లలు ఏమండి ప్రభు ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాగ పిల్లలు నిర్లక్ష్యం చేసేవారు సన్నిధిలో పిల్లరా
రెండు పరిశుద్ధాత్మ పొందడానికి పూర్తిగా విధేయులమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మను మనం పొందాలి. పొందటమే ఆత్మకు లోబడాలి. ఏం చేయాలండి? ఆత్మకు లోబడి ఆత్మానుసారంగానే సాగాలి. ఇక మరలా శరీర క్రియలు మనలో కనపడకూడదు. ఏం చేయకూడదండి? శరీర క్రియలు మనలో కనపడదు. చూడండి, మీరు పిల్లారా, దేవుడు పిల్లారా ఆలోచన చేయండి. పిల్లారా, ఓ ఇక్కడ పిల్లరా, మీరు శరీరానుసారంగా సాగలేదు. ఆ పుత్తూరు దగ్గర వచ్చి వీళ్ళకి సాక్ష్యం చెప్తుంటే ఇది భలే చెప్తుంది, బాగుంది, మంచిది, ఎలా చేసేది అని చేశాను అని ఏం చేసినా కానీ పిల్లరా, ఆ మంచి చేస్తున్నా కానీ పిల్లరా ఆమెకు మంచి జరగాలని చూశారు. వీళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ మన కుటుంబం పర్వాలేదు, బాగా ఉంటున్నాం, మనం చెప్పింది వింటున్నారులే, మనం చెప్పినట్టు మనం చేయకూడదు లేవులే, అంత బాగా పర్లేదు, గుడికి అక్కర్లేదు అని అనుకుంటే, వారి రక్షణ అక్కర్లేదు అనుకుంటే కుదరదు, వారి దేవుడి సన్నిధికి రాక్కర్లేదు అనుకుంటే కుదరదు, వారి ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే కుదరదు. అందరూ అంతటను మారు మనసు పొంది రక్షణ పొందాల్సిందే. అందరూ పరిశుద్ధాత్మ పొందాల్సిందే. స్తోత్రం చెప్తానండి. హల్లెలూయా. పిల్లరా, ఎలా తరబడి గుడికి వస్తున్నారు, కుటుంబాలను పిల్లలు రక్షించుకోలేదు పరిస్థితి. అలాగ పిల్లలు ఉండకూడదు. అలాగ పిల్లలు మనం కష్టపడాలి. ఎంత కష్టమైనా కానీ పిల్లరా, ఓ పిల్లలు మనం నిలిచినట్టయితే, దేవుని ఆత్మ నడిపింపులో పిల్లరా మనం అప్పగించుకున్నట్టయితే మన కుటుంబాలను రక్షించుకుంటాం, దేవుని ఆశీర్వాదం పొందుతాం. పిల్లరా, అలా లోబడి దేవుడి యొక్క కార్యాలు మన జీవితంలో చూద్దాం. దేవుడి వాక్యమును దీవించునుగా. ఆమె దేవుని యొక్క కార్యం మనం మోకరించి ప్రార్థన చేసుకుందామండి. అందరం